ఇక మనీష్ విషయానికి వస్తే, మనీష్ అసలు కొంచెము థింకింగ్ అనేది ఎక్కడ పెట్టొచ్చో నాకైతే అర్థం అవ్వట్లేదు. డే బై డే ఆయన పర్ఫార్మెన్స్ కూడా డ్రాస్ట్గా గ్రాఫ్ డౌన్ అయిపోతుంది. అసలు రాము గారు అడిగినప్పుడు ఆయన కన్ఫర్మేషన్ తీసుకొని చెప్పారనమాట, అది సంజన గారు ఎగ్గు తీసుకున్నారని చెప్పేసి. అరే అసలు నిజం చెప్పినా కానీ సరే నేను నమ్మను, నాకు నీ మీద ట్రస్ట్ పోతే ఏంది భయ్, అసలు ఆయన నిజమన్నా చెప్పాడు. అసలు ఆయన చెప్పే పాయింట్ వినకుండా నీ పాటికి నువ్వు డిసిషన్ తీసుకోవడానికి అది ఎంతవరకు అయితే కరెక్ట్ అయితే నేను ఒప్పుకోను. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ రేపు తర్వాత నువ్వు టెనెంట్ అయ్యి ఇప్పుడు టెనెంట్స్గా ఉన్న వాళ్ళందరూ ఓనర్స్ అయినప్పుడు నీకు కూడా వస్తే అప్పుడు నీకైతే అర్థమవుతుంది. అవతల వాళ్ళు చెప్పేది ఒక్కసారి వినాలి, అట్లీస్ట్ ఫస్ట్ పాయింట్ వినిన తర్వాత నువ్వు చెప్పు, నువ్వు ట్రస్ట్ చేయాలా వద్దా అని చెప్పేసి. నువ్వు అసలు చెప్పేదే వినకుండా నేను నమ్మను ఇక్కడి నుంచి పో అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే బర్ని గారు హరీష్ గారు కూడా కొంచెం గొడవ పడతారు, కొంచెం క్లాష్ అవుతుంది. ఆ క్లాష్ కూడా ఏంటంటే హరీష్ గారిని ఏమన్నారు బర్ని గారు సంజన గారి గురించి మాట్లాడుతూ హరీష్ గారు అడిగినప్పుడు మీరు హరీష్ గారితో చెప్పారంట కదా, ఎందుకు మీరు హరీష్ గారి ఫేవరిజం మీకు ఉంటుందా అని చెప్పేసి అయితే ఒక మాట అన్నారు అంతే. అక్కడ ఎటువంటి బ్యాడ్ వర్డ్ అయితే యూజ్ చేయలేదు. అయినా కానీ సరే ఈయనకైతే పెద్ద తాండవం అన్నట్టు ఆడిపోతున్నాడు అనమాట హరీష్ గారు అయితే బర్ని గారి మీదకి. ఏం చేస్తావు ఈయన ఏం చేస్తాడు, ఈయన కూడా చేసేది ఏం లేదు, అక్కడ గమ్మున ఉండాల్సిందే. ఏం చేయనప్పుడు ఎందుకు ఊరికే ఒక మాట వదిలేయడము, అలా మాటలు వదిలేయడం అనేది ఇంతవరకు అయితే కరెక్ట్ అయితే కాదు. సో మళ్ళీ తర్వాత మళ్ళీ ఇద్దరు విధానంగా కూల్ అయిపోతారు అనమాట. కానీ సంజన గారు మాత్రం ఇంత గొడవ జరుగుతున్నా కానీ సరే ఆమె ఒక కార్నర్లో కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు చూసారా. నాకు అది ఒక పక్కన కామెడీ అనిపిస్తుంది, ఇంకో పక్కన అసలు అట్లీస్ట్ ఒక కామన్ సెన్స్ అనేది అయితే లేదు ఈమెకి అని చెప్పేసి నాకైతే అనిపించింది.